శ్రీ రమణ భాషణములు. ఒక భక్తుడు మనస్సు యొక్క స్వభావము అనగా దాని మూల కారణమును లేదా మనస్సు యొక్క పుట్టుకకు కారణమైన సత్య వస్తువును కనుగొనుట ఎలా అని ప్రశ్నించాడు. అప్పుడు మహర్షి ప్రాముఖ్యతను బట్టి ఆలోచనలను ఒక క్రమంలో పెడితే నేను అన్న ఆలోచన అత్యంత ప్రధానమైనది. అహం భావన ఆలోచనలన్నింటికీ కూకటి వేరు, మూల స్కందము లేదా మూల స్తంభము. ప్రతి భావము ఆలోచన ఒక వ్యక్తి యొక్క ఆలోచనగానే పుడుతుంది, కానీ అహంకారంతో సంబంధం లేకుండా ఉన్నట్లు కనబడదు. కనుక ఆలోచనలనే వ్యవహారమంతా అహంకారం యొక్క పనియే. ఉత్తమ పురుష నేను లేకుండా ప్రథమ పురుష వాడు, మధ్యమ పురుష నీవులకు ఆస్కారము లేదు. నేను తోచకుండా వాడు నీవు తోచరు. ఈ విధంగా ఈ మూడు కలిసి పుడతాయి, కలిసి మాయమవుతాయి. కనుక ఇప్పుడు ఈ నేను లేక వ్యక్తిత్వం యొక్క మూల కారణాన్ని వెతుకు. దేహధారి అయిన వ్యక్తికే నేను అనే భావన పుడుతుంది. కనుక అది ఒక దేహంతో కానీ ప్రాణంతో కానీ సంబంధం కలదై ఉండాలి. దానికని శరీరంలో ఏదైనా ప్రత్యేకమైన స్థానం ఉందా? వాక్కు, కామము మొదలైనవి మెదడుకు సంబంధించి ఉన్నట్లుగా నేను అనే భావన మెదడులో కానీ రక్తంలో కానీ ప్రేగులలో కానీ ఏ చోటికైనా సంబంధించి ఉన్నదా? ఆలోచన ప్రాణములు మెదడుతో వెన్నెముకతో ముడిపడి ఉన్నాయి. అక్కడి రక్త ప్రసారము, వాటికి కావలసిన ఆహార వాయువులు తగుపాళ్లలో కలిసి నాడీ పదార్థముగా మారుతుంది. దీనితోనే మెదడు వెన్నుపాములు పుష్టిని పొందుతున్నాయి. ఈ విధంగా కణప్రసారము, ఊపిరి తీయుట, వదులుట, పోషణము మొదలగు వానితో సహా వృక్ష జీవితము లేక ప్రాణశక్తి జీవి యొక్క అంతర్భాగముగా లేదా సారముగా లేదా వానియందు ఉన్నదానిగా చెప్పబడుతుంది. ఈ విధంగా మనస్సును ప్రాణశక్తి యొక్క వ్యక్త రూపముగా భావించవచ్చు. దానికి హృదయం స్థానం కాబట్టి మనస్సు జీవశక్తి యొక్క రూపమని, అది హృదయంలో నివసిస్తోందని అనుకోవచ్చు అని బదులిచ్చారు. అప్పుడు భక్తుడు మనోనాశము దాని స్థానంలో స్ఫురణ పెంపొందించాలంటే ఆ రెండు కూడా రెండు దశల లేక ఆ రెంటి మధ్య మనస్సు కానిది, స్ఫురణ కానిది ఏదైనా తటస్థమైన దశ ఉందా? లేదంటే మనోవ్యాపారము లేదు కాబట్టి అది ఆత్మజ్ఞానముకు సంబంధించినదా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి సాధకునికి ఈ రెండు భిన్న దశలే. నిద్ర, కోమ, మూర్ఛ, ఉన్మాదము మొదలైన వాటితో కూడిన తటస్థమైన దశ కూడా ఉంది. దీనిలో మనోవ్యాపారము ఉండదు, ఆత్మ చైతన్యము ప్రవర్తించదు అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు ఆ మొదటి భాగాన్ని తీసుకుంటే ఏ విధంగా మనస్సును తొలగించడం, వ్యావహారిక జ్ఞానాన్ని దాటడం అని మరలా ప్రశ్నించాడు. దానికి మహర్షి సహజంగానే మనస్సు చంచలం, దాన్ని ఈ చాంచల్యం నుండి తప్పించడం మొదటి మెట్టు. దానికి శాంతి చేకూర్చు, విక్షేపాల నుండి తప్పించు, లోపలకు చూసేటట్లు దానికి శిక్షణ ఇవ్వు. దీనిని ఒక అలవాటుగా చెయ్యి. ఇది బయట ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం వలన మరియు శాంతంగా ఉండడానికి కలిగే ఆటంకాలను నివారించడం వలన సాధ్యం అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు ఈ మనశ్చాంచల్యాన్ని మాంచేదెలా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి మనస్సును కలతపెట్టేవి బాహ్య సంపర్కం, తనకంటే వేరైన విషయాలతో పొత్తు వలన మనస్సు చంచలమవుతుంది. అనాత్మయందు ఆసక్తి లేకపోవుట మొదటి మెట్టు. తర్వాత వివేకము, ఆ తర్వాత ధ్యానము క్రమంగా అలవాటు అవుతుంది. వాటి లక్షణాలు మనస్సు, ఇంద్రియముల నిగ్రహము, వీని ద్వారా సమాధి కలుగుతుంది అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు వానిని అభ్యసించేదెలా అని అడిగాడు. దానికి మహర్షి బాహ్య విషయముల నశించే స్వభావమును పరీక్షించుట అనే వివేకము వలన వైరాగ్యము కలుగుతుంది. కాబట్టి విచారము మనం ఎక్కవలసిన మొదటి మెట్టు. ఈ విచారము అప్రయత్నముగా సహజమైనప్పుడు ధనకీర్తి భోగ విలాసాదుల పట్ల తిరస్కార భావం కలుగుతుంది. నేను అన్న ఆలోచన పట్ల పరీక్ష స్పష్టమవుతుంది. నేను యొక్క మూలము
హృదయం. ఇదే గమ్యం. ఒకవేళ సాధకుడు తాత్కాలికంగా ఈ విచార మార్గంకు అనుకూలంగా లేకపోతే అతడు లేక ఆమె భక్తిని పెంచుకోవాలి. ఈ భక్తి ఒక ఆదర్శమునకై ఉండాలి. ఆ ఆదర్శం భగవంతుడు, గురువు, మానవజాతి, నైతిక నియమాలో లేదా ఒక సౌందర్య భావం పట్ల అయినా ఉండవచ్చు. వీటిలో ఏదో ఒకటి ఆ వ్యక్తిని ముంచెత్తినప్పుడు అనగా ఆవేశించినప్పుడు ఇతర ఆసక్తులు సన్నగిల్లుతాయి. అంటే వైరాగ్యము పెరుగుతుంది. ఆదర్శము యందు ప్రీతి పెరిగి చివరకు వేరే వాటికి తావియదు. ఆ విధంగా ఏకాగ్రత తెలియకుండానే పెరుగుతుంది. ఇది దివ్య దృశ్య లేదా ప్రత్యక్ష సహాయములతోనో అవి లేకుండానో కూడా జరుగుతుంది. విచారం, భక్తి ఈ రెండూ లేకపోతే సహజమైన శాంతిదాయకమైన ప్రాణాయామంను ప్రయత్నించవచ్చు. దీన్ని యోగ మార్గం అంటారు. ప్రాణానికి ముప్పు కలిగినప్పుడు ఆసక్తి అంతా ఆ ప్రాణ రక్షణలోనే కేంద్రీకృతమవుతుంది. శ్వాస బిగపట్టినప్పుడు మనస్సు తనకు నచ్చిన బాహ్య వస్తువుల వైపు పరుగెత్తలేదు. ఈ విధంగా శ్వాస నిలిచి ఉన్నంత వరకు మనస్సుకు శాంతి. ధ్యాస అంతా శ్వాస, దాని నియమనంపైనే ఉంటుంది. మిగిలిన ఆసక్తులు పోతాయి. నియమనం లేని అడ్డదిడ్డంగా శ్వాస వలన భావోద్వేగాలు అనగా వాంఛలు కలుగుతాయి. అదే మెల్లగా క్రమంగా చేసే శ్వాస వలన శాంతి, ఆనందం కలుగుతాయి. ఆనందం, ఉద్వేగం కూడా దుఃఖ ఉద్వేగంలాగే చాలా బాధ పెడుతుంది. ఈ రెంటిలో కూడా శ్వాస సక్రమంగా ఉండదు, సంక్షోభంతో ఉంటుంది. నిజమైన శాంతే సంతోషము, ఆనందము. భోగ విలాసాలు ఆనందాన్ని కలిగించవు. రాతి పైననో చర్మం పైననో నూరిన కత్తి వలె అభ్యాసం వలన మనస్సు సంస్కరించబడి నిశితమవుతుంది. అప్పుడు ఆ మనస్సు లోపలి మరియు బయటి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమర్థవంతమవుతుంది. స్వభావంగా భక్తి విచార పద్ధతులు కుదరక పరిస్థితుల వలన లేదా వయస్సు వలన మూడవ పద్ధతి అయిన యోగ మార్గం కూడా కుదరకపోతే ఆ వ్యక్తి కర్మ మార్గము అనగా సంఘ సేవ లాంటి మంచి పనులు చేయుట అవలంబించవచ్చు. ఆ వ్యక్తిలోని ఉదార స్వభావము వ్యక్తమవుట ఆరంభిస్తుంది. దానివలన వానికి దేనితోనూ సంబంధం లేకుండానే ఆనందము కలుగుతుంది. వానిలోని అహంకారము సన్నగిల్లి మంచితనము, సాధుత్వము పెరిగే అవకాశము కలుగుతుంది. అప్పుడు అతనికి పైన చెప్పిన 3 మార్గాల్లో ఏదో ఒకటి అనుసరించేందుకు అవకాశము కలుగుతుంది. ఈ ఒక్క పద్ధతితోనే వాని స్ఫురణ కూడా కలగవచ్చు అన్నారు. దానికి భక్తుడు, ఒకే ఆలోచన సరళి చేత కానీ ఒకే ప్రశ్నను పదే పదే వేసుకోవడం వలన కానీ ఆత్మ సమ్మోహనము జరుగుతుందా? విశ్లేషణకు వీలు కానిది, మౌలికమైనది, అస్పష్టమైనది, చేజిక్కనిది అయినా నేను అనుభావమును వివరించుటకు తగినట్టి ఉపాయము చూడవద్దా అన్నారు. దానికి మహర్షి, నిజమే, కనుగొనవచ్చు. అది కళ్ళు మిరుమిట్లు గొలిపే స్ఫటికంలోనికో వెలుగులోనికో కాక ఏ శూన్యంలోనికో తేరిపారా చూడటం వంటిదే అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, ఆ లక్ష్యముపై మనస్సును లగ్నం చేయగలమా? అది ఎలా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, మనస్సు విక్షేపము పొందినచో ఈ విక్షేపము ఎవరికి అని ప్రశ్నించు. ఆ ప్రశ్న వెంటనే నిన్ను అహం అనగా నేను అను భావస్థానమునకు తీసుకుపోతుంది అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, మనస్సు ఎంతకాలము హృదయమునందు ఉండగలదు లేక ఉంచబడగలదు అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, అభ్యాసము వలన ఆ కాలమును పొడిగించవచ్చు అన్నారు. అప్పుడు భక్తుడు, ఆ అవధి ముగిసాక ఏమవుతుంది అని మరలా ప్రశ్నించాడు. దానికి మహర్షి, మనస్సు తన మామూలు స్థితికి వస్తుంది. హృదయమునందలి ఏకత్వము యొక్క స్థానమునందు నానా విధములైన దృశ్య విషయములు చేరుతాయి. దానినే బహిర్ముఖమైన మనస్సు అంటారు. హృదయంగమమైన మనస్సును నిశ్చలమైన ప్రశాంత మనస్సు అంటారు అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, ఈ వ్యవహారమంతా బుద్ధికి సంబంధించినదా లేక అనుభవ ప్రధానమా అన్నాడు. దానికి మహర్షి, అనుభవమే అన్నారు. అప్పుడు భక్తుడు, మనస్సు హృదయంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఆగుతాయి
అని ప్రశ్నించాడు. దానికి మహర్షి సంకల్ప బలం వలన లేదా అలా అవుతుందని చెప్పే గురువు ఉపదేశంలో ప్రగాఢ విశ్వాసం వలన అన్నారు. దానికి భక్తుడు ఈ పద్ధతి వలన కలిగే లాభం ఏమిటి అన్నారు. దానికి మహర్షి 1 సంకల్పం నెగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. 2 మనోవికారాలపై విజయం వైరాగ్యం పెరగడం. 3 ధర్మాచరణం పెరుగుతుంది, అందరి పట్ల సమత్వం కలుగుతుంది అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు ఆలోచించలేని దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యక్తి తనను తాను సమ్మోహనపరచుకోవడం ఎందుకు చేయాలి? త్రాటకము అనగా దీపమును చూడటము, ప్రాణాయామము, సంగీత శ్రవణము, అనాహత శబ్దములను వినడము, ప్రణవ ధ్యానము లేదా వేరే జప ధ్యానం లాంటి ఇతర పద్ధతులు ఎందుకు అవలంబించకూడదు అని ప్రశ్నించాడు. దానికి మహర్షి త్రాటకము అనగా వెలుగును అదే పనిగా చూడటం వలన మనస్సు స్తబ్దమై తాత్కాలికంగా అపస్మారం కలగవచ్చు. దానివలన శాశ్వతమైన ప్రయోజనం లేదు. ప్రాణాయామం కూడా సంకల్ప శక్తిని తాత్కాలికంగా జడం చేస్తుంది. సంగీత శ్రవణ ఫలితం కూడా అటువంటిదే. మంత్రము పావనమై దివ్యమైన శక్తి సహాయము వలన ఆలోచనలను శుద్ధము చేసి వాటిని ఉన్నతమైన వానిగా మారిస్తేనే మంత్రధ్యానం ఉపయోగపడుతుంది. లేకుంటే దాని ఫలితం కూడా తాత్కాలికమే అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.